హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ బ్లాగ్స్. ఈరోజు దసరా కదా, మార్నింగే లేచి స్వామివారిని దర్శించుకుందామని టెంపుల్కి అయితే వచ్చేసాను. అలానే ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాను. స్వామివారి పూజ అయితే స్టార్ట్ చేసేసానండి. స్టార్ట్ అయిపోగానే హారతి అయితే ఇస్తున్నారు స్వామివారికి. హారతి ఇవ్వగానే నేను కూడా హారతి తీసుకున్నాను. హారతి తీసేసుకొని కొంచెం టెంపుల్ అయితే కూర్చుందామని కూర్చున్నాను. చూడండి స్వామివారు ఎంత బాగున్నారో. స్వామి దర్శనం అయిపోగానే మా ఇంటి దగ్గర ఉన్న గ్రామదేవత టెంపుల్కి అయితే వెళ్ళాను. అక్కడ అమ్మవారిని అయితే పెట్టారు లోపల, దుర్గామాతని. ఆ అమ్మవారిని చూస్తుంటే అట్లానే చూడాలనిపిస్తుంది నాకు ఇంకా ఉండి. ఈ గల్లీని చూడగానే మీరు గుర్తుపట్టేసి ఉంటారు, ఇది అమీర్పేటలో ఉన్న కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ అండి. ఇక్కడ అన్ని పూజా సామాన్లు అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. టెంపుల్ చూడండి, ఇక్కడ టెంపుల్ పక్కనే ఇక్కడ సందులో అన్నీ దొరుకుతాయి. టెంపుల్లో అయితే ఫుల్ రద్దీ ఉందండి ఈరోజు పూజకైతే. చూడండి ఎంతమంది ఉన్నారు, అమ్మవారు చూడండి ఎంత బాగుందో. ఇంతమంది ఉన్నారంటే ఫుల్ రష్ ఉందండి. అసలు నాకైతే చాలా టైం పట్టింది దర్శనానికి. ఇంకా నేను ఇక్కడే ఉన్నాను, చూడండి ఎంతమంది ఉన్నారు. అదే టెంపుల్లో యజ్ఞం అయితే చేస్తున్నారు, మీ అందరి కోసం హారతి ఇస్తున్నారు, తీసుకోండి. అమ్మవారి హారతి అయితే తీసేసుకున్నారు కదా, పూజ అయితే కంప్లీట్ అయిపోయిందని అందరిని అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పేశారు. దుర్గాదేవి దర్శనం చేసుకుందామని మా పాటింటికి అయితే వచ్చేసాను. అక్కడ అమ్మవారిని పెట్టారు, ఎంత బాగా డెకరేషన్ చేశారు చూడండి. అమ్మవారిని చూడడానికి నా రెండు కళ్ళు సాలట్లేదు, ఎంత బాగుంది కదా. నేను కూడా కొన్ని అక్షంతలు అమ్మవారి దగ్గర వేసేసి నేను కూడా దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. వెంటనే యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమీర్పేట షాపింగ్కి అయితే వచ్చేసాను. సౌత్ ఇండియాకి వెళ్ళాను, నచ్చలేదు. వేరే షాప్కి వెళ్ళాను, అసలు ఏం నచ్చలేదు. లాస్ట్కి చెన్నై సిల్క్స్కి వెళ్ళాను. అక్కడ ఒకటైతే డ్రెస్ అయితే తీసుకున్నాను. అమ్మవారి పూజ అయితే చేస్తున్నారు, తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాను ఇంటికి. చూస్తున్నారు కదా, అన్నదానం అయితే స్టార్ట్ అయింది. నేను అన్నదానంకి వెళ్ళేసి నేను కూడా ఒక ప్లేట్లో రైస్ పెట్టుకొని ఇంటికి అయితే వచ్చేసాను. ఎన్ని రకాల రైస్ కర్రీస్ పెట్టారు. జై భవాని. నవరాత్రిలో 11వ రోజు అమ్మవారు మనకి రాజేశ్వరి లాగా దర్శనమిస్తుంది. అమ్మవారికి ఇష్టమైన లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. బూందీ వేస్తున్నాను. మా అన్నకి ఇష్టం అని చెప్పి ఆలు బజ్జీ వేస్తున్నానండి. ఎక్సెస్ ఆయిల్ అంతా పోయే వరకు ఉంచి ఇందులోనే తీసుకోవాలండి. ఇక్కడ పానకం కూడా రెడీ అవుతుంది లడ్డూకి. స్పెషల్ ఈరోజు మా ఇంట్లో బగారన్నం, వంకాయ మసాలా అండ్ బజ్జీలు. వంకాయ మసాలా చూడండి ఎంత బాగా పట్టుకుందో వంకాయకి మసాలా. త్వరలోనే ఈ రెసిపీ నేను యూట్యూబ్లో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు దసరా వెజ్ స్పెషల్ అండి. ఈరోజు ఇంకొంచెం సేపట్లో లడ్డు కూడా తయారైపోతుంది, మీకు చూపించి దేవుడికి పూజ దగ్గరగా ఈ నైవేద్యం. లడ్డు అయితే రెడీ అవుతుందండి, కనిపిస్తుందా? ఇందాక పానకం రెడీ అయిపోయింది కదా, ఇందాక తీసి పెట్టుకున్న లడ్డు ఉంది కదా బూందీ, ఆ బూందీ ఇందులో వేసేసి పానకంలో కొంచెం ఒక 10 మినిట్స్ అట్లా పక్కకు పెట్టిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది. దాని తర్వాత మనం ఇట్లా లడ్డు అనేది చుట్టుకుంటే కొంచెం నెయ్యి వేసుకుంటూ, కనిపిస్తుందా, ఇలా వస్తుంది మంచి నీట్గా లడ్డు అనేది రౌండ్గా ఇలా వస్తుంది. ఇట్లా నెయ్యి కొంచెం వేసుకుంటూ లడ్డు అనేది చుట్టుకోవాలి ఇట్లా. కొంతమంది నెయ్యి తింటారు, కొంతమంది నెయ్యి తినరు. నెయ్యి వేస్తేనే బాగా టేస్ట్గా వస్తుంది కాబట్టి కంపల్సరీ గీ అనేది వేసుకోవాలి. మరి ప్యూర్ గీ అయితే ఇంకా చాలా మంచిది. ఇది ప్యూర్ గీ, నేను బయట నుంచి తెప్పించుకున్నాను. ఇంకా లాస్ట్ ఒక్కటి ఉంది, చిన్ని లడ్డు. ఇట్లా డ్రై ఫ్రూట్స్ అనేది పెట్టుకుంటే లడ్డు ఫుల్ టేస్ట్గా ఉంటుందండి. ఇట్లా ఒక్కొక్క దాని మీదకి మంచిగా ఇట్లా పెట్టుకోవాలి.
అమ్మవారి నైవేద్యానికి లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రెష్ అయ్యి పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అగరబత్తి ముట్టి ఇచ్చేసాను. అగరబత్తి పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి హారతి అయితే ఇచ్చేసాను. అందరి దేవుళ్ళకి హారతి ఇచ్చేసి నేను కూడా తీసేసుకున్నానండి. ఇంట్లో అందరికి ఇచ్చేసాను. మా పేరెంట్స్ ఉన్నారు, మా పేరెంట్స్కి కూడా ఇచ్చేసాను హారతి. హారతి ఇచ్చిన వెంటనే ధూపం అయితే వేస్తున్నానండి అమ్మవారికి. ధూపం అమ్మవారికే కాదు, ఇంట్లో కూడా వేసుకుంటే చాలా మంచిదని చెప్పాను కదా, వేసుకోండి మీరు కూడా. కుంకుమార్చన అయితే స్టార్ట్ చేస్తున్నాను అండి అమ్మవారికి. కుంకుమార్చన స్టార్ట్ చేసి కుంకుమార్చన అయిపోయిన వెంటనే నేను అమ్మవారి దగ్గర ఉన్న బొట్టు పెట్టేసుకొని మళ్ళీ 108 టైమ్స్ నేను అమ్మవారి మంత్రంతో జపం అయితే చేస్తానండి. ప్రతిరోజు జపం చేయడం వల్ల కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందండి. కంపల్సరీ అయితే డైలీ చేస్తాను నేను. అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మా మమ్మీ కంకణం అనేది విప్పేస్తుంది. నవరాత్రుల పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. ఏం చేస్తున్నామని అనుకుంటున్నారా? మేమైతే ప్రతి దసరాకి ఇలా గుమ్మడికాయ ఇల్లంతా దిష్టి తీసి బయట అయితే కొడతామండి, ఇంటి బయట. మా డాడీ కూడా అంతా ఇల్లంతా తిరిగి దిష్టి తీసి ఆ గుమ్మడికాయ అయితే కొట్టడం జరిగింది. అలా గుమ్మడికాయ కొట్టిన తర్వాత మేము అందులో పసుపు కుంకుమ అయితే వేస్తామండి. పసుపు కుంకుమ అయితే ఈక్వల్గా అందులో ఎంత వేస్తామో మళ్ళీ ఇందులో కూడా అంతే వేసేసి మళ్ళీ మీరు కూడా ఇలా పూజ చేసుకుంటారా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొబ్బరికాయ కూడా కొట్టేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నవరాత్రిలో కంపల్సరీ ఒక్కసారైనా అన్నదానం అమ్మవారి దగ్గర తిందాం అనుకుని వెళ్ళి తెచ్చుకున్నాను. పూజ అయిపోయినాకనే, దీక్ష అయిపోయినాక తిందామని ఇప్పటివరకు ఆగి ఇప్పుడు తింటున్నాను. ప్రతి ఫెస్టివల్కి మా ఇంటి దగ్గర ఏదో ఒకటి తీస్తారు. దసరా రోజు కూడా ఇలా వేషం వేశారండి. హనుమంతుడిది అండ్ నరసింహస్వామి వేశారు. ఈ రోజు డే అయితే చాలా చక్కగా దసరా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. ఫస్ట్ టైం నా వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రాజీ వ్లాగ్స్.